అల్వాల్ సర్కిల్ పరిధిలోని రైల్వే కాలనీ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నూతన రహదారి పనులకు అధికారులు నాయకులు అడుగులు వేశారు. రైల్వే కాలనీలో 30 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఘనంగా ప్రారంభించారు. కాలనీలో ఏళ్ల తరబడి నెలకొన్న రహదారి సమస్యను పరిష్కరించి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. పనుల్లో నాణ్యత పాటించాలని మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాం. ప్రజల అవసరాలను గుర్తించి ఈ నిధులు మంజూరు చేయించాం. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గుర్తుంది బర్త్డేనా మరి అవును సార్. హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రీశైలం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు శ్రీశైలం. హ్యాపీ లాంగ్ లైఫ్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇనాగ్రేషన్ ఆర్డర్ చేద్దామని అక్కడ పెట్టి అదొక చోట లేదన్న, కొంచెం అక్కడిక్కడ ఉన్నాయి కాలేజీ కాబట్టి చోట పెట్టి ఇక్కడ పెట్టినాం. మెయిన్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఎంతమంది కలుస్తున్నారు. ఒక్క మనిషి నిలబడితే ఏం చేయాలి? ఒక్క మనిషి ఎందుకు నిలబడి లంచ్ ఇప్పుడు 20 మంది వచ్చారు. ఒక్క మనిషి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు. మంచి పేరు మంచి మీరు అదేదో మిగతా వాళ్ళందరూ ఏం లేదు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉండాలి కదా మీరు. గవర్నమెంట్ ఇచ్చేది మన ముద్రెడ్డిపల్లి, మనోహరాబాద్ మండలం. ఎవరు ఈరోజు ఈ కాలనీ అధ్యక్షుడిగా రాత్రి పోవడానికి భయం, పాములు తేళ్లు ఇంట్లో. అసలు రోడ్డు బాగాలేదు. 2 సార్లు బైక్ బోర్లు కూడా అడ్డం పడ్డాను. ఒక కాలు కూడా ఫ్రాక్చర్. అసలు 15 ఏళ్ల నుండి అసలు రోడ్ అనేది లేదు. పొద్దున నడవడమే కష్టం, ఇంకా రాత్రి అయితే ఇక చెప్పలేము. బైక్ కూడా పోదు. ఒక పల్లెటూరు అన్నా బాగుంటుంది, అడవి అన్నా బాగుంటుంది. అడవి కన్నా ధ్వానం ఉంది. మా ఏరియాకి వచ్చి చూడండి, వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నాను, 15 సంవత్సరాల నుంచి మా కాలనీ అసలు డెవలప్ లేదు. దయచేసి డెవలప్ చేయండి, రోడ్లన్నీ వేయండి. 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని ఎందుకు? అది రోడ్లు బాగాలేకపోతే మేము ఎన్ని నానా ఇబ్బందులు పడుతున్నామో ఆ బ్రహ్మదేవుని తెలుసు. ఆ సార్ను రమ్మన్నాను, డిఎస్పీ సార్ ఒకసారి మా ఇంటికి రాలంటే, అమ్మ మీ ఇంటికి వస్తే నేను పడిపోతాను, పాములు ఉంటాయి, నేను రాలేకపోతున్నాను అన్నారు. మరి మేమెట్లుంటున్నాం సార్? మా కాలనీకి వచ్చి చూస్తేనే కదా మీ అందరికి తెలిసేది. నగర్ కాలనీ అధ్యక్షుడిని నేను. ఈ కాలనీ 151 ప్లాట్స్తో 1999లో ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా 2026లో కూడా ఇప్పటికీ కూడా చాలా హౌజెస్ ముందర ఫుల్ కెపాసిటీ ఉన్న వాళ్ళ ఇంటి ముందర రోడ్లు లేవు.
నేనేమంటానంటేను రోడ్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో పబ్లిక్ ఆల్రెడీ ఉన్నారో సంవత్సరాల నుంచి, ఒక డికేడ్ నుంచి వాళ్ళందరికీ కూడా సరి అయిన రోడ్లు ఉండాలి జిహెచ్ఎంసీ తరఫున. ఇది లేట్ అయినప్పటికీ కూడా ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు పడుతున్నాయి 1 by 1. ఇప్పుడు 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. ఒకటేమో 9 lakhsది, అది ప్లాట్ నెంబర్ 45 నుంచి 56 వరకు. ఇంకొకటేమో 28 lakhsది. 28 lakhsది ఎక్కడైతే సబ్ లేన్స్లో ఇప్పటి వరకు రోడ్లు వేసి లేవో, ఆల్రెడీ పాపులేషన్ అంతా అక్కడ ఉందో వాళ్ళందరికీ చెందాలని ప్లాట్తో సహా కలిపి పెట్టిన రిక్వెస్ట్ ఇది. జిహెచ్ఎంసీ యాక్సెప్ట్ చేసి అదిన్ని చేసింది. మా అదృష్టానికి రీసెంట్గా ఒక 10 సంవత్సరాలుగా రోడ్లు చూసేది ఉంటే ఒక బీటీ రోడ్ వచ్చింది. ఇక్కడ బీటీ రోడ్ వచ్చింది, అక్కడ నుంచి అక్కడికి ఇటు సైడ్ నుంచి అయితే ఎప్పుడు అలాంటి రోడ్ ఏం కనబడలేదు. నంబర్ 2, రీసెంట్గా 230 మీటర్లు సీసీ రోడ్ పడింది. అట్లా కొంచెం మంది బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు నేనేమంటానంటే కాలనీ అనేది యూనిఫామ్గా డెవలప్ అవ్వాలి. గౌరవనీయులు రాజ్ జితేంద్రనాథ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, సురేంద్రన్న ప్రెసిడెంట్ అల్వాల్ కాంగ్రెస్, మా కాలనీ ప్రెసిడెంట్ అశోక్, కూడి వచ్చిన సహోదర సహోదరి మనందరికీ నమస్కారాలు. ఈరోజు గొప్ప సుదినము మా కాలనీకి. చాలా రోజుల తర్వాత మన కాలనీ దశ దిశ తిరగబోతున్నది. ఎందుకంటారా, రోడ్లు పడుతున్నాయి మన కాలనీలో, కొత్త రోడ్లు. రోడ్స్ ఆర్ ద సివిలైజేషన్ ఆఫ్ ద సొసైటీ అంటారు. అంటే అవి మన యొక్క సొసైటీ యొక్క నాగరికతను అది సూచిస్తాయి. అవి రోడ్లు, పాడైన రోడ్లు కాలనీలో ఉంటే పాడుపడ్డ కాలనీ అంటారు. ఇప్పుడు మన మెయిన్ రోడ్ చూసారా ఎట్లున్నది, పాడుపడ్డ రోడ్డు. అది గల్లీల రోడ్లు మంచిగా అవుతున్నాయి, మెయిన్ రోడ్ అట్లే ఉండిపోతుంది. ఇక అది కూడా దాని దశ మన ప్రెసిడెంట్ గారు ఎట్లా తీస్తారో ఏందో మాకు తెలియదు. ఇప్పుడైతే కొన్ని లక్షలు వచ్చినాయి, చాలా సంతోషము. అయితే అవి ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా, రోడ్డు లేని వారికి రోడ్డు అది ఫస్ట్ ప్రయారిటీ. కాలనీలో గృహాల ముందట ఇంకా మట్టి కొట్టుకుపోయిన రోడ్లో ఉంటున్నాం అంటే చాలా సిగ్గుచేటు. మనం వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్, వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ద శాలరీస్. ఇప్పుడు మనం వాళ్ళ దయాదాక్షిణ్యాలను ఆధారపడి ఉన్నాం. మనం కట్టద్దయా, అపార్ట్మెంట్లు కట్టద్దయా అని ప్రెసిడెంట్ గారు ఆ గోడ మీద తాటికాయ అక్షరంతా రాసిచ్చారు. అయినా మా కాలనీలో పుట్ల గొడుగుల్లో వచ్చిన అసోసియేషన్ అపార్ట్మెంట్స్, దాని ముందట ఇప్పుడు రోడ్లు కూడా పడుతున్నాయి. ఏంది అన్యాయం ఇది? ఎవరు అడగటం లేరు. ఇది చాలా దురదృష్టకరం. నేను జిహెచ్ఎంసీలో విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అంటే నా ర్యాంక్ ఎస్పీ ర్యాంక్. అక్కడ డిప్యూటీ కమిషనర్తో సమానమైన ర్యాంక్ నాది అక్కడ. కానీ చిన్న చిన్న వర్క్ ఇన్స్పెక్టర్లతోనే ఇక్కడ భయపడవలసి వస్తున్నది. వర్క్ ఇన్స్పెక్టర్ ఇక్కడ మహా గొప్ప జిహెచ్ఎంసీ కమిషనర్, ఆయన చెప్పిందే వేదము. అక్కడ మీరు చూస్తున్నారు కదా విజయ్ డాట్లా ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ మాది, అది ఆ స్థలం మాది. ఆ స్థలం మా దగ్గర నుంచి గుంజుకొని ఈ అఫ్రోజ్ అంటే ఆయన ఒక రిపోర్ట్ రాసి అది జిహెచ్ఎంకి పెట్టిండ్రు. ఆ జిహెచ్ఎం పొద్దున చూడడానికే భయంకరంగా ఉంటది. నేను ప్రతి సంవత్సరానికి ఒక 5-6 వేలు పెట్టి ఓ పోరని పెట్టి అంతా సాఫ్ చేయించుకుంటాను. పాములు వచ్చి లోపలికి వచ్చి ఆడుతుంటాయి. ఫోటో కూడా తీసి పంపించాను. రైల్వే కాలనీ 15 సంవత్సరాల నుంచి అసలు డెవలప్ లేదు. వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నారు, మా రోడ్డు బాగాలేదు, దయచేసి మాకు రోడ్డు వేయించండి, మేము ఉండలేకపోతున్నాము, లేడీస్ ఉండి రాత్రి పగలనక తిరగలేకపోతున్నాము, మాది లాస్ట్ ఇల్లు. మీరు వచ్చి చూడండి ఒక్కసారి, చూస్తే అమ్మాయి ఎట్లుంటున్నారండి. రెంట్కి ఇద్దామన్నా కానీ రెంట్కి వచ్చే వాళ్ళు లేరు.